ప్రస్తుతం కొరటాల శివ ఏం చేస్తున్నాడు, ఏ హీరో కోసం కథ తయారు చేసుకున్నాడు అంటే పవన్ కళ్యాణ్ కోసం అన్నట్లుగా లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్తో దేవరా 2 చేయాల్సింది కొరటాల శివ. అయితే ఈ సినిమా ప్రస్తుతానికి ఆగిపోయినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ డ్రాగన్ అనే టైటిల్తో ఒక సినిమా చేస్తున్నారు. భారీ యాక్షన్ చిత్రంగా ఇది రూపొందుతోంది. అయితే డ్రాగన్ తర్వాత ఎన్టీఆర్ దేవరా 2లో చేస్తాడని చెప్పేసి వార్తలు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ తాజా సమాచారం మేరకు దేవరా 2 ఇప్పట్లో ఉండదు అనే ఒక న్యూస్ ఒకటి సర్క్యులేట్ అవుతుంది. అంతేకాదు కొరటాల శివ ఏ హీరోని ఇప్పుడు లైన్లో పెట్టాడు అంటే ప్రస్తుతానికైతే ఏ హీరో కూడా కొరటాల శివకు అందుబాటులో లేనట్టుగా తెలుస్తుంది. స్టార్ హీరోస్ ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వీళ్ళందరూ కూడా వేరే వేరే ప్రాజెక్ట్స్ లో ఆల్రెడీ లాక్ అయ్యున్నారు. 2-3 చిత్రాలతో బిజీగా ఉన్న ఈ స్టార్ హీరోస్ అందరూ కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొరటాల శివకి డేట్స్ ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. అయితే మిడ్ రేంజ్ హీరోలతో ఇప్పటి వరకు కొరటాల శివ సినిమా చేసింది లేదని చెప్పాలి. మిర్చితో డైరెక్టర్ గా మారాడు కొరటాల శివ. ప్రభాస్ ని అద్భుతంగా చూపించాడు, మాస్ హీరోగా చూపించి భారీ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో శ్రీమంతుడు, అలాగే భరత్ అనే నేను చిత్రాలని రూపొందించి భారీ హిట్ అందుకున్నారు. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ తోటి జనతా గ్యారేజ్ లాంటి చిత్రాన్ని తీసి అద్భుతమైన సక్సెస్ కూడా చూశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తో ఆచార్య చిత్రాన్ని తీశారు. అయితే కొరటాల శివ ఆశించిన స్థాయి విజయం ఆచార్య ఇవ్వలేదని చెప్పాలి. అసలు ఆచార్య తర్వాత కొరటాల శివ కెరీర్ ఏంటి అన్న ఒక డైలమా కూడా నెలకొన్న రోజులు చూసాం మనం. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఆయన దేవర చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాకి మంచి వసూలు వచ్చినప్పటికీ కూడా నందమూరి ఫ్యాన్స్ మాత్రం కొంతవరకు నిరాశలో ఉన్నారు. అయితే దేవర 1 కంటే దేవర 2 భారీ విజయాన్ని అందుకునే విధంగా స్క్రిప్ట్ తయారు చేసినట్లు కూడా మనం ఇంతకుముందు వార్తలు చూసాం. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివకి డేట్స్ ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం కొరటాల శివ ఒక అద్భుతమైన కథ తయారు చేసుకున్నట్లు కూడా వార్తలు విన్నాం. అయితే భరత్ అనే నేను లాంటి ఒక అద్భుతమైన పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఉన్న స్టోరీని పవన్ కళ్యాణ్ వినిపించినట్లుగా కూడా మనం సోషల్ మీడియాలో వార్తలు చూస్తున్నాము. అయితే పవన్ కళ్యాణ్ సున్నితంగా ఆ కథని తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో OG 2 వస్తుందని చెప్పేసి సోషల్ మీడియాలో వార్తలు బాగా వైరల్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. సుజిత్ కూడా ఈ ప్రాజెక్ట్ ని ఆల్రెడీ కన్ఫర్మ్ చేశాడు. పవన్ కళ్యాణ్ దగ్గర ఆల్రెడీ నేను మాట తీసుకున్నాను, OG 2 కూడా చేద్దామని చెప్పేసి, ఆయన కూడా కథ రెడీగా ఉంటే కనుక చేద్దామని మాట ఇచ్చినట్లుగా కూడా సుజిత్ వెల్లడించాడు. అయితే సుజిత్ ఇప్పుడు నానితో సినిమా చేయబోతున్నాడు. పవన్ కళ్యాణ్ మరో 2 ఏళ్ల వరకు కొత్త ప్రాజెక్ట్ ఏది కమిట్ అవ్వనట్లుగా కూడా మనం వార్తలు చూసాము. అయితే దిల్ రాజు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ని లాక్ చేసినట్లుగా కూడా మనం కొన్ని వార్తలు చూసాం. సో దిల్ రాజుకి ఆల్రెడీ డేట్స్ ఇచ్చినట్లుగా, ఒకవేళ కథ దర్శకుడు కనుక ఫైనల్ అయితే దిల్ రాజుకే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమాను చేస్తాడని చెప్పేసి మనం వార్తలు చూసాము. అయితే దిల్ రాజుకు చేస్తాడా లేదా OG 2 ఉంటుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. అంతేకాదు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా పవన్ కళ్యాణ్ కోసం ఒక అద్భుతమైన కథ తయారు చేసుకొని సిద్ధంగా ఉన్నట్లు, పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం, త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా రూపొందుతుందని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటికల్ కెరీర్ మీద కంప్లీట్ గా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాల్లోనే ఉండి మరో 2 ఏళ్ల పాటు రాజకీయాల వైపు కొనసాగాలనుకున్నట్లుగా కూడా మనం వార్తలు చూస్తున్నాం. మరి పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమా చేస్తాడా, చేస్తే ఎవరికి చేస్తాడు? దిల్ రాజు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా, లేదా సుజిత్ OG 2 చిత్రాన్ని చేస్తాడా, లేదా త్రివిక్రమ్ శ్రీనివాస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుందా అనేది ఇంతవరకు తెలియలేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తెరపై కొరటాల శివ పేరు వచ్చింది. కొరటాల శివ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కోసం గత కొన్ని రోజులుగా ట్రై చేస్తూ మొత్తం మీద అపాయింట్మెంట్ తీసుకొని కథ చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే పొలిటికల్, ఆయన జనసేనాని కాబట్టి పొలిటికల్ పరంగా ఆయనకి మంచి మైలేజ్ ఉండి ఒక భరత్ అనే నేను లాంటి ఒక అద్భుతమైన సబ్జెక్ట్ వినిపించినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఆ కథ ఇప్పుడు నాకు సూట్ అవ్వదు, ఈ టైంలో నేను ఇలాంటి కథ చేయడం కరెక్ట్ కాదు అని సున్నితంగా కొరటాల శివకి నో చెప్పినట్లుగా కూడా సమాచారం.